వెల్కమ్ టు సాత్విక్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 4 పచ్చిమిరపకాయలని వేయించుకోవాలి. కొద్దిగా వేగాక కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి. వీడియో చూపించిన విధంగా వేగాక డైరెక్ట్ జార్లోకి తీసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అదే గిన్నెలో వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న మిర్చిలో జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు, చింతపండు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక అదే గిన్నెలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. జార్లో నుండి ఆ పచ్చని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని తాలింపు కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కావలసినంత నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టిన దొండకాయ పచ్చడిలో ఈ పోపు వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాత్విక్ కిచెన్.